Hi. Today we will learn this NTA వాళ్ళ అభ్యాస్ యాప్ ఉంది కదా, అందులో నేను పేపర్ 2 డిస్కస్ చేస్తాను, ఫిజిక్స్ పార్ట్. ఓకే, just listen carefully. The road is banked at an angle of 30 degrees to the horizontal from the negotiating curve. The angle of banking ఎంత ఇచ్చాడమ్మా, 30 degrees ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ దిస్ కర్వ్డ్ పాత్, అంటే ఇలా వెళ్తుంది కదా కర్వ్డ్ పాత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ how much he has given, 10√3 meters. At what velocity will a car experience no friction while negotiating the curve? G equal to 10 meter per second square తీసుకోమంటాడు. What is the safe velocity? What is the formula for safe velocity? Root rg tan theta కదా. So root rg tan 30 ఎంతమ్మా, tan 30 is 1/√3. So what is root 100? Root 100 is 10. So ఈ వెలాసిటీతో వెళ్తే అది ఫ్రిక్షన్ అన్నది ఎక్స్పీరియన్స్ చేయదు. దట్ ఈస్ ద సేఫ్ వెలాసిటీ. సేఫ్ వెలాసిటీ కన్నా ఎక్కువ వెలాసిటీతో వెళ్తే అప్పుడు బయటికి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది, అప్పుడు ఫ్రిక్షన్ లోపలికి యాక్ట్ అవుతుంది. అలా కాకుండా ఆ సేఫ్ వెలాసిటీ కన్నా తక్కువ వెలాసిటీతో వెళ్ళింది అనుకోండి, లోపలికి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్రిక్షన్ అన్నది పైకి యాక్ట్ అవుతుంది. ఇలాగా వెహికల్ మీద మన రోడ్స్ ఎప్పుడైనా టర్నింగ్ వచ్చినప్పుడు, టర్నింగ్ దగ్గర ఫ్లాట్ గా ఉంటుంది కదా, కొంచెం ఇలా పైకి రైజ్ అయి ఉంటుంది కదా, దాన్నే బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటారు. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూస్ హియర్? రూట్ ఆర్జీ tan theta. అంటే ఇలాగా ఏదైనా వెహికల్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ, ఓకే, mg will be acting downwards and this is normal reaction. నార్మల్ రియాక్షన్ పైకి ఎంత ఉంటుంది అంటే n cos theta ఉంటుంది. ఈ n cos theta mg రెండు క్యాన్సిల్ అవుతాయి. n sin theta is equal to mv²/r అని రాస్తాం. n sin theta is equal to mv²/r. మరి n cos theta ఏం రాస్తాం? ఈ రెండు బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటాం. ఇది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, అది మాస్ ఇంటూ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ సెంటిమీటర్ యాక్సిలరేషన్ ఎంతమో v²/r కదా. ఈ రెండు డివైడ్ చేసుకుంటే మనకి ఈ ఫార్ములా వస్తుంది. లేకపోతే ఇలా రాయండి, tan theta is equal to v²/rg అని రాయండి. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చాడు. అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి? 18/5 తో మల్టిప్లై చేయాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 36 kmph. అంటే మనకి మీటర్స్ పర్ సెకండ్ లో వచ్చింది కదా, దాన్ని kmph లో మార్చాలంటే 18/5 తో మల్టిప్లై చేయాలి. ఓకే, analyzing this. So next, next question చూడండి. Two particles of equal mass, two particles of equal mass and velocity, two particles of equal mass and velocity, v1 is equal to 4i cap, v2 is equal to 4j cap. First particle has an acceleration as 5i plus 5j meter per second square, while the acceleration of the second particle is 0. Acceleration of the second particle is 0. The center of mass of the two particles moves in the path of. Center of mass ఏ path లో వెళ్తది? Okay. What is the velocity of center of mass? m1 v1 plus m2 v2 by m1 plus m2. m అనేది క్యాన్సిల్ అవుతుంది, 2y plus 2j ఉంది వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్.
యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి? m1a1 ప్లస్ m2a2 by m1 plus m2. సో ఎంత ఉందమ్మా యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్? 5/2 i cap ప్లస్ 5/2 j cap. ఇది ఎలా ఉంది? ఇలా వెళ్తుంది, ఇలాగా. యాక్సిలరేషన్ కూడా అదే డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో ద పార్టికల్ గోస్ ఇన్ ఏ, ద సెంటర్ ఆఫ్ మాస్ గోస్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అర్థమవుతుందా? సెంటర్ ఆఫ్ మాస్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది? పారాబోలిక్ పాత్ లో వెళ్తుందా, స్ట్రైట్ లైన్ వెళ్తుందా? అంటే 5/2 అయ్యండి, ఇది పాసింగ్ త్రూ ఆరిజినే కదా, లాగ్. ఇది కూడా అదే డైరెక్షన్ లో ఉంది, ద సేమ్ డైరెక్షన్. వాట్ ఇట్ విల్ గో ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయి, రెండు బార్ మ్యాగ్నెట్స్. ఇది నార్త్ సౌత్, ఇది నార్త్ సౌత్. వీటి మిడ్ పాయింట్స్ మధ్యలో దూరం x అని ఇచ్చాడు. అండ్ the midpoints of the two small magnetic dipoles of length d are separated by distance x. X is far greater than d అన్నాడు. The magnitude of force between them is proportional to x power minus n. Force is directly proportional to x power minus n అన్నాడు. What is the value of n? n value ఎంత? ఆప్షన్స్ లో 3 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఓకే, force acting between these two bar magnets. మనకి what is the formula for potential energy between the two magnetic dipoles? అంటే పొటెన్షియల్ ఎనర్జీ వస్తే మనం దాన్ని బట్టి మనం we can calculate the force, because force is what? Minus du by dx. ఇక్కడ మనం ఎలా రాస్తాం? ఈ మ్యాగ్నెట్ వల్ల మ్యాగ్నెటిక్ మూమెంట్, ఇదేంటిది m bar dot b bar కదా, m bar dot b bar. అంటే ఇది ఒకటి m1 అని రాద్దాం, ఇంకోటి b1 అంటే ఎంత? μ0 by 4pi 2m by x cube. ఓకే, ఇంటూ cos 0. దీనివల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? ఇదే కదా, μ0 by 4pi 2m, యాక్సియల్ లైన్ కదా, by x cube. ఓకే, దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా ఇలాగే ఉంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ ఏంటి? సౌత్ టు నార్త్. cos 0 1. ఇప్పుడు మనం దీన్ని డెరివేటివ్ చేస్తాం అనుకోండి, దీన్ని డెరివేటివ్ చేసి రెస్పెక్ట్ టు x డెరివేటివ్ చేస్తే f ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏం వస్తుంది? x పవర్ 4 వస్తుంది. 1 by x క్యూబ్ డెరివేటివ్ ఎంత? x పవర్ -3 డెరివేటివ్, -3 ఇంటూ x పవర్ -4 వస్తుంది కదా. ఓకే, 1 by x పవర్ -3 డెరివేటివ్ ఎంత? -3 ఇంటూ x పవర్ -4, అంటే -4 ఇస్ ద ఆన్సర్. n ఎంత అంటే మనం ఎంత పెట్టాలి? 4 పెట్టాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. From a solid sphere of mass m and radius r, from a solid sphere of mass m and radius r, a spherical portion of r by 2 is removed from one of its edge. r by 2 remove చేశాడు, r by 2 portion అన్నది remove చేశాడు. ఓకే,
Take the gravitational potential. This is cavity anamata. Now this is cavity. Now gravitational potential at infinity 0 తీసుకోమన్నాడు. అర్థమవుతుందా? And G is universal gravitational constant. The potential at the center of the cavity thus formed is, ఇక్కడ అడుగుతున్నాడు పొటెన్షియల్. మామూలుగా పొటెన్షియల్ డ్యూ టు ఏ సాలిడ్ స్పియర్ ఫార్ములా ఏంటమ్మా? -gm/r³ into 1.5 capital R square minus 0.5 small r square. అర్థమవుతుందా? అంటే నాకు ఇక్కడ కావాలంటే ఈ టోటల్ పొటెన్షియల్ నుంచి ఈ స్పియర్ యొక్క పొటెన్షియల్ అబౌట్ దిస్ పాయింట్ తీసేయాలి. అంటే రిమైనింగ్ at this point is P. Potential at the point P is -gm/r³ into 1.5 capital R square minus 0.5 small r square. అంటే r/2 కదా. r/2 whole square ఎంతమ్మా? r²/4. ఈ పొటెన్షియల్ లోంచి దీని వల్ల ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉందో తీసేయాలి, అంటే మైనస్ చేద్దాం. దీని మాస్ ఎంత? m/8 కదా. what is the mass of that? m/8. ఎందుకంటే మాస్ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ కదా, స్పియర్ కదా ఇది. దిస్ ఇస్ ఎ స్పియర్. అర్థమవుతుందా? బై r/2 whole cube. అంటే r/2 whole cube అంటే r³/8 అవుతుంది. ఇంటూ 1.5 capital R square. దీని రేడియస్ ఎంత? r/2 whole square కదా. r/2 whole square అంటే ఎంత? r²/4 minus 0.5 small r square. అంటే దీని వల్ల ఇక్కడ r ఎంత? 0 కదా, అది రాయట్లేదు, -0. ఓకే, అంటే మొత్తం స్పియర్ వల్ల ఇక్కడ పొటెన్షియల్ ఎంతో దాన్ని ఈ స్పియర్ వల్ల ఇక్కడ పొటెన్షియల్ ఎంతో మైనస్ చేస్తున్నాను. ఓకే, what is the final thing we will be getting here? 8 అనేది క్యాన్సిల్ అయింది. -gm/r³ కామన్ తీసేద్దాం. -gm ఇక్కడ r², ఇక్కడ కూడా r² ఉంది, ఇక్కడ r మిగులుతుంది. ఇక్కడ 3/2 ఎంత వస్తుంది? 3/2 minus 1/8. తర్వాత ఇక్కడ ఎంత మిగులుతుంది? మైనస్ how much will be remaining? -gm/r కామన్ తీస్తాం కదా, అంటే ఇక్కడ ఇంకో మైనస్ మిగులుతుంది. -3/2/4 ఎంతమ్మా? 3/8. అర్థమవుతుందా? 1.5 అంటే 3/2 కదా. సో ఇక్కడ నాకు 3/8 ప్లస్ 1/8 ఎంత? 4/8 అంటే 1/2. 3/2 నుంచి 1/2 తీసేస్తే ఎంత? 1 కదా. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? -gm/r. దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ సి ఆప్షన్ కరెక్ట్ ఉంది. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇది అర్థమైంది కదా. ఈ ఫార్ములా గుర్తుంటుందా? సేమ్ ఎలక్ట్రోస్టాటిక్స్ లో కూడా సేమ్ ఇవ్వచ్చు. అక్కడ పొటెన్షియల్ ఎంత? డ్యూ టు ఏ సాలిడ్స్ నాన్ కండక్టింగ్ స్పియర్ యూనిఫార్మ్లీ డిస్ట్రిబ్యూటెడ్ చార్జ్ q/r³ into 1.5 capital R square minus 0.5 small r square. Okay, using this చదివేస్తున్నాను, మీరు పాజ్ చేసుకొని చూసుకోండి, పర్లేదు. అర్థమవుతుందా? నెక్స్ట్, a monochromatic radiation of wavelength lambda is incident on a hydrogen sample. Hydrogen sample మీద in the ground state, hydrogen atoms observe a fraction of light and subsequently emits radiation of 6 different wavelengths. Find the value of lambda. 6 different wavelengths అంటే n = 4కి వెళ్ళి ఉండాలి కదా. ఇక్కడ నుంచి n = 4కి వెళ్ళింది, డైరెక్ట్ గా 4 నుంచి 1కి రావచ్చు, 4 నుంచి 3కి రావచ్చు,
2 కూడా రావచ్చు. అలాగే 3 వేవ్ లెంగ్స్ అలాగే వచ్చాయి. 3 పడింది డైరెక్ట్ గా 1 కి రావచ్చు, లేకపోతే 2 కి వెళ్ళొచ్చు. అలాగే 2 కి పడింది 6 వేవ్ లెంగ్స్ వచ్చాయి కదా, 2 కి పడింది 1 2 3 4 మొత్తం 6 వేవ్ లెంగ్స్ వచ్చాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ అయిన ఫోటాన్ ఎలక్ట్రాన్ ఏం చేసింది, ఎలక్ట్రాన్ ని 4 అన్ని కూడా 4 తీసుకెళ్ళింది. అక్కడ ఎంత ఎనర్జీ కావాలి, 13.6 ఇంటూ 1/1² మైనస్ 1/4². ఇంత ఎనర్జీ కావాలి. నాకు వేవ్ లెంత్ అడుగుతున్నాడు. వేవ్ లెంత్ అంటే ఏంటి, వేవ్ లెంత్ ఇన్ నానోమీటర్స్ అడుగుతున్నాడు. 15/16 1 మైనస్ 1/16. తప్పు చేశాను కదా, తప్పు చేశాను. ఒక నిమిషం ఉండే ఎడిట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి 1240 డివైడ్ బై 13.6 ఇంటూ 1 మైనస్ 1/16 ఎంత, 15/16. 16 పైకి వెళ్తుంది. ఓకే, దిస్ ఆల్మోస్ట్ గోస్ టు 1 point times 1.0. ఓకే, 1.06 ఎంత వస్తుంది. సో వాట్ ఇస్ ఆన్సర్, 1240 divided by 13.6 ఆల్మోస్ట్ 1.06. ఆన్సర్ 100 ఇచ్చాడు. 100 కన్నా తక్కువే ఉంటది కదా ఇది. ఓకే, 97.5 ఇచ్చాడు. మేబీ దట్ ఈస్ కరెక్ట్. అంటే 13.6 ఇంటూ 97.5 ఎంతో చూద్దాం. 33, 15 ప్లస్ 3 ఎంత, 18, 1, 6. సో 742, 4, 25, 2, తర్వాత 7, 9 ఎంత వస్తుంది ఇది, 54, 5, 27 ప్లస్ 5, 32, 3 వస్తుంది కదా ఇది. 0, 10, 1, 15, 1, 12, 1, 130 వచ్చేస్తుంది. We're getting 132. ఒక్క నిమిషం ఉంది చూడు. Well, 40 into 1.06 divided by 13.6. 96 point ఎంత వస్తుందంటే 96.64 nanometers. How much you are getting? 96.64 nanometers. The nearest option is 97.5 nanometers. Okay, అర్థమైందా? అంటే రిటర్న్ లో 6 వేవ్ లెంగ్స్ వచ్చాయి. అంటే ఫస్ట్ n = 4 కి వెళ్ళి ఉండాలి కదా. n = 4 కి అప్పుడే కదా 6 వేవ్ లెంగ్స్ అన్న వచ్చేవి. ఓకే, నెక్స్ట్ a horizontal uniform glass tube of 100 centimeters is sealed at both the ends. 100 centimeters ఉంది, ఇది రెండు వైపులా సీల్ చేశాడు. This is 100 centimeters. Contains 10 centimeters of mercury at the middle. ఈ సెంటర్ లోని 10 centimeters of mercury ఉంది. The temperature and pressure on either side is 31 degrees centigrade and 76 centimeters of Hg. If the air column at one end is at 0 degrees centigrade, ఇప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ 0 degrees centigrade పెట్టాడు. యువతల పక్కన ఏంటి 273 degrees. ముందు రెండు వైపులా 31 degrees ఉంది. ఇప్పుడు టెంపరేచర్ మార్చాడు. The pressure of air at 0 degrees is, ఇక్కడ ప్రెషర్ అడుగుతున్నాడు. అంటే ఏం చేయాలి, ఇక్కడ P1 V1 by T1 is equal to P2 V2 by T2. ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇక్కడ గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా 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 వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. P1
సరే ఫైనల్ గా ఎప్పుడు దాకా ఇది పక్కకు వస్తుందమ్మా అంటిల్ ప్రెషర్ ఆన్ బోత్ ద సైడ్స్ ఇస్ సేమ్ కదా. ఇక్కడ ప్రెషర్ పి, ఇక్కడ కూడా ప్రెషర్ పి. ఇది ఎక్స్ డిస్టెన్స్ ఇటు పక్క వచ్చింది అనుకుందాం. ఎక్స్ డిస్టెన్స్ ఇటు పక్క వచ్చింది అనుకుందాం. అప్పుడు చెప్పండి P1 V1 బై T1. P1 అంటే 76 కదా, V1 అంటే 45. P1 V1 బై T1. T1 ఎంత 273 plus 31. How much this is? 4 10 1 304 is equal to P2. P2 అంటే P అని రాద్దాం. V2 అంటే ఎంత 45 minus X అంటే 10 సెంటీమీటర్స్ ఉంటుంది, 45 కదా. ఇప్పుడు X డిస్టెన్స్ ఎదురు పక్క వచ్చింది అంటే ఇది ఎంత ఉంటుంది, 45 minus X ఉంటుంది. డివైడ్ బై ఇది 273 వేయాలి. అలాగే రైట్ సైడ్ కూడా P1 V1 బై T1 వేయాలి కదా. P1 V1 బై T1 is equal to P2 అంటే ఇక్కడ P అని రాస్తే ఇక్కడ కూడా P అని రాయాలి. రెండు ఎప్పుడు దాకా ఇది ఎలా వస్తుంది అంటే ప్రెషర్ ఆన్ బోత్ ద సైడ్స్ ఇస్ సేమ్. P1 V1 ఎంత రాయాలి, 45 plus X అని రాయాలి. డివైడ్ బై 273 అంటే ఎంత 546. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వేషన్స్ కి సేమ్ కదా. నేను గ్యాస్ కి P1 V1 బై T1 is equal to P2 V2 బై T2 ఇక్కడ రాశాను, ఇక్కడ కూడా రాశాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేయొచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకుంటే P by 45 minus X by 273 is equal to P into 45 plus X divided by 546. It 2 times పోతుంది, P క్యాన్సిల్ అయింది. ఓకే, ఎంత వస్తుంది 90 minus 2X is equal to 45 plus X అంటే ఎంత వచ్చింది 45 is equal to 3X, X is equal to 15. ఇది 15 సెంటీమీటర్స్ ఎదురు పక్క వచ్చింది. ఇక్కడ నుంచి ప్రెషర్ కడదామా, ప్రెషర్ ఇక్కడ కట్టినా ఒకటే, ఇక్కడ కడదాం. 76 into 45 divided by 304 is equal to P into 45 plus 15 ఎంత 60 divided by 546. P కట్టాలి కదా, 15 3s 15 4s. తర్వాత ఇది క్యాన్సిలేషన్ ఉందో చూడండి. 4 టేబుల్ ఇక్కడ ఏమైనా పోతుందా, 4 1s ఇక్కడ 36 ఉంది అంటే 9s. ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉందా ఇక్కడ 304 546 4 టేబుల్ 14s పోదాం. 2 టేబుల్ కూడా 2 15s 2 152s 2 73 273 అంటే P ఎంత వస్తుంది చెప్పండి. P you are getting as 19 into 273 by 152. Okay, nearest option we have to check. Nearest option 273 into 19 ఎంతమ్మా 27 2 63 plus 2 65 6 18 plus 6 24 273 ఎంత వస్తుంది 8 7 11 5187 divided by 152. So what should be the answer? 12.2 ఇచ్చాడు, 12.2 ఇదే కాదు. ఓకే, 88.2 ఇచ్చాడు. 88.2 ఒకసారి చూద్దాం. 90 తో మల్టిప్లై చూద్దాం. 152 into 90 18 146 4 9 13. So 90 is not correct. అంటే 13,000 అయిపోతుంది. Okay, you are getting 30,000. 12.2 88.2 5187 divided by 152 34.125. మిస్టేక్ చేశాను కదా, ఇంకా 3 కూడా ఉంది. 3
this is into 3. So this you are getting as 102.375. So this you are getting it as 102.375 ante enta istamma 102.4. 102.4 is the answer. Okay. చూడండి T1 V1 by T1 ఇది రెండు వైపులా P1 V1 by T1 is equal to ఏమేస్తాం P2 V2 by T2. అదవుతుందా? ఇక్కడ ప్రెషర్ P ఉంటే ఫైనల్ ప్రెషర్ ఇక్కడ కూడా ప్రెషర్ P ఉంటుంది. అప్పుడు దాకా ఇది లిక్విడ్ కాలం ఇలా మూవ్ అవుతుంది, మెర్క్యూరీ కాలం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ ఒక రాడ్ ఉంది, దీని లెంత్ M, లెంత్ L, మాస్ M. ఇక్కడ పివోట్ చేశాడు. ఇక్కడ ఒక స్ప్రింగ్ పెట్టాడు, ఇటు పక్క ఒక స్ప్రింగ్ పెట్టాడు. ఓకే, స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత అన్నాడు? K అన్నాడు. Its two ends are attached to two ends of a spring constant K. The rod is gently pushed through an angle theta in one direction and is released. కొంచెం ఇలా పుష్ చేశాడు అంటే ఇది కొంచెం ఇలా వచ్చింది స్ప్రింగ్, థీటా యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఇలా ఇలా ఆసిలేట్ అవుతుంది రాడ్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే ఇక్కడ ఇది ఎంతమ్మా? ఇది L/2 కదా. ఇది ఎంత అవుతుంది అప్పుడు? L/2 ఇంటూ థీటా అవుతుంది. సో L/2 ఇంటూ థీటా. సో రీస్టోరింగ్ టార్క్ చెప్పండి. వాట్ ఈస్ ద రీస్టోరింగ్ టార్క్? kx ఏ కదా ఇంటూ L/2. ఓకే, మరి ఇది కూడా లాగుతుంది ఇంటూ 2 అని రాద్దాం. ఇది కూడా బ్యాక్ లాగుతుంది, ఇది ఇలా లాగుతుంటే ఇది ఇలా లాగుతుంది అంటే రెండింటి వల్ల టార్క్ వస్తుంది. ఇంటూ 2 రాద్దాం. దట్ ఈస్ కూడా I ఆల్ఫా. I అంటే ఎంతమ్మా? ml²/12 ఇంటూ ఆల్ఫా. రాడ్ ఎంత? అబౌట్ ద సెంటర్ రొటేట్ అవుతుంటాయి. ml²/12 కదా. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. KL² theta by 2. ఇక్కడ 2 6 టైమ్స్ పోతుంది, 6 వస్తుంది ఇక్కడ. మొదటి పక్కన ml² ఇంటూ ఆల్ఫా, L² క్యాన్సిల్ అయింది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పెడదాం, 6K/m ఇంటూ ఆల్ఫా. ఇది ఒమేగా స్క్వేర్. యాక్చువల్ గా ఒమేగా ఎంత అవుతుంది? √6K/m. ఇది 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ అని రాద్దాం. ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుందమ్మా? ఫ్రీక్వెన్సీ విల్ బి 1/2π √6K/m. దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇది రెస్ట్ చేస్తాను. ఇది అర్థమైందా? టార్క్ ఎంత వస్తుంది? kx ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/2. ఇది x అంటే ఎంత? L/2 ఇంటూ థీటా. థీటా తిరిగింది అన్నాడు. ఇది అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దామే. A particle of mass m is driven by a machine that delivers a constant power k watts. K watts constant power deliver చేస్తుంది. The particle starts from rest. The force on the particle at time t is. రెస్ట్ లో స్టార్ట్ అయింది. ఫోర్స్ అడుగుతున్నాడు. పవర్ అంటే ఏంటమ్మా? m ఇంటూ dv/dt ఇంటూ va కదా. ఓకే, what we want is force. ముందు వెలాసిటీ కట్టుకుందాం. వెలాసిటీ కట్టుకొని దాన్ని m ఇంటూ dv/dt చేస్తే మనకి ఫోర్స్ వస్తుంది. అర్థమవుతుందా? వెలాసిటీ కట్టాలంటే రెండు వైపు ఇంటిగ్రేట్ చేయాలి. k dt is equal to m ఇంటూ v dv. రెండు వైపు ఇంటిగ్రేట్ చేయండి. kt is equal to m ఇంటూ v²/2 వస్తుంది. అంటే v ఎంత వస్తుంది? √2kt/m. dv/dt చేస్తే ఎంత వస్తుంది? √2k/m
into d derivative of t power half ఎంతమ్మా హాఫ్ ఇంటూ టీ పవర్ హాఫ్ మైనస్ 1 అంటే మైనస్ హాఫ్. సో ఇక్కడ మనకి ఎంత వస్తుందో చూడండి, √2km బై 2 కూడా ఉంది, బయట బై 2 ఉంది. ఇది టీ పవర్ మైనస్ హాఫ్ ఉంది, టీ పవర్ మైనస్ హాఫ్ అంటే మనకి ఎంత వస్తుంది, ఏ ఆప్షన్ వస్తుందంటే ఇక్కడ ఎలా ఇచ్చంటే √km బై 2 ఇంటూ టీ. Okay, you understood this? So what is the answer here? mk by 2, first option. Right. The power ఇచ్చాడు, power is equal to k అన్నాడు. Is asking force. ముందు velocity కట్టేసానే, I calculated velocity first and then m into dv by dt కట్టాను. అర్థమైందా? So next, a block of mass m is resting on a smooth horizontal surface. One end of a rope of uniform mass. The mass of the rope is m by 3. Is fixed to the block, which is pulled in the horizontal direction by applying a force F. F అనే force apply చేసి దీన్ని pull చేస్తున్నాడు. The tension in the middle of the rope దగ్గర tension ఎంత, మొత్తం యాక్సిలరేషన్ ఎంతమ్మా, F divided by 4m by 3 కదా టోటల్ మాస్, అంటే 3F by 4m. మరి ఇక్కడ ఉన్న టెన్షన్ ఈ బ్యాక్ ఈ మొత్తాన్ని ముందుకు లాగుతుంది కదా, అంటే టెన్షన్ ఎంత అవుతుంది, m ప్లస్ m by 3 by 2 ఎంత, m by 6 ఇంటూ యాక్సిలరేషన్. అంటే ఇక్కడ ఉన్న టెన్షన్ ఈ మొత్తాన్ని ముందుకు లాగుతుంది కదా, ఈ మొత్తాన్ని అంటే ఈ మాస్ కూడా యాడ్ చేయాలి m by 6 అంటే ఎంత వస్తుంది, 7m by 6 ఇంటూ a ఎంత 3F by 4m. ఇది 2 times పోతుంది, mm క్యాన్సిల్ అయింది. టెన్షన్ ఎంత వస్తుందో చెప్పండి నాకు, 7F by 8. Tension is 7F by 8. Easy కదా. నెక్స్ట్ రైస్ చేస్తాను. I'll take one more pen. The solenoid has 2000 turns owned. 2000 turns ఉన్నాయి solenoid కి over a length of 0.3 meters. The area of cross section is 1.2 into 10 power minus 3 meters square. Around the center section, a coil of 300 turns is wound. Okay. ఇలా ఉంది. సెంట్రల్ సెక్షన్ లో మటుకు ఒక దీనిపైన 300 టర్న్స్ ఇలా వైర్ చుట్టాడు. సెంటర్ దగ్గర 300 టర్న్స్ వైర్ చుట్టాడు. అందులోని ఆ వైర్ లోని 2 amperes కరెంట్ ఫ్లో అవుతుంది. వైర్ లో కాదు, సెంటర్ లో 200 టర్న్స్ ఉంది. If an initial current of 2 amperes in the solenoid is reversed in 0.25 seconds, the EMF induced in the coil is equal to, అంటే ఇది మ్యూచువల్ ఇండక్షన్ కదా ఫార్ములా. EMF induced in the secondary coil ఏంటమ్మా, EMF induced in the secondary coil. Why there should be an EMF induced in the secondary coil? Because of the change in current in the primary coil. Okay. EMF induced formula ఏంటి? What is the flux because of the primary coil? Flux is mu naught Ni.
అంటే మ్యూ నాట్ అంటే 4.10⁻⁻⁷ లాస్ట్ లో రాద్దాం. n అంటే 2000/0.3, క్యాపిటల్ N బై L కదా స్మాల్ n అంటే, I ఎంత 0.2 amperes. ఇప్పుడు చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఎంత అవుతుంది? చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఈస్ 4 వస్తుంది, 2 కాదు 4 అవుతుంది. అంటే 5 -5 అంటే 25 అవుతుంది చేంజ్ ఇన్ ఫ్లక్స్. అంటే 4 into μ0 into 2000/0.3. ఈ చేంజ్ ఇన్ ఫ్లక్స్ సెకండరీ కాయిల్ లో ఉంది. సెకండరీ కాయిల్ లో ఎన్ని టర్న్స్ ఉన్నాయి? n టర్న్స్ ఉన్నాయి కదా. టోటల్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఎంత? ఇంటూ 300. సో ఎంత టైంలో జరిగింది ఇది? 0.25 seconds లో జరిగింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ EMF induced in the secondary coil. చెప్పండి, EMF induced in the secondary coil ఎంత? ఇది 1/4 అని రాయొచ్చు కదా. 1/4 పైకి వెళ్తే 16 అవుతుంది. ఇది 16 μ0 into 2 3s 6 into 10⁻³ divided by 3 into 10⁻⁻⁻1. ఇదంతమ్మా 3 10⁻³ 10⁻5 ఇది. ఓకే, తర్వాత ఇది 2 times పోయింది. సరే, మనకి ఎంత వస్తుంది? 32 μ0 into 10⁻⁶. 32 μ0 into 10⁻⁶. Flux 300 turns 2 amperes. Current రాసాను 2 amperes. ఓకే, 300 turns. ఏరియా అయ్యాలి ఇక్కడ. ఫ్లక్స్ అంటే ఏంటి? B.A కదా. B.A ఏరియా అయ్యాలి. ఏరియా ఎంతమ్మా? What is the area here? Area is 1.2 into 10⁻⁻3. So how much it is? 128 into 3.14 into 1.2. 482.3 into 10⁻⁻1. 4.8. ఎంత వస్తుంది? 10 square and 10⁻⁻1 ఉంది. 10⁻⁻3 -4 into 10⁻⁻2. 4.8 into 10⁻⁻2. ఒకసారి చూడండి, ఒక సోలనాయిడ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు. దానికి ఇక్కడ ఒక వైర్, దాని సెంటర్ లోనే ఒక వైర్ 300 టర్న్స్ వైర్ వైండ్ చేశాడు. సోలనాయిడ్ లో 2 amperes కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ 2 amperes రివర్స్ చేశాడు కరెంట్ డైరెక్షన్. ఎంత టైంలో? 0.25 seconds లో రివర్స్ చేశాడు. అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద సోలనాయిడ్ ఇస్ దిస్ మచ్. అండ్ వాట్ ఈస్ ద ఫ్లక్స్? ఫ్లక్స్ అంటే B.A కదా. ఎంతమ్మా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ద సోలనాయిడ్ ఎంత? μ0 NIA కదా. N అంటే క్యాపిటల్ N బై L. I ఎంత? 2 amperes into A. ఏరియా ఏమో 1.2 into 10⁻⁻3 ఇచ్చాడు. లాస్ట్ లో వేసాను 1.2 into 10⁻⁻3. సో ఇదేంటి? ఫ్లక్స్. చేంజ్ ఇన్ ఫ్లక్స్ అంటే 4 into అని వేయాలి, 2 into కాదు. అంటే ఇలా వెళ్ళవలసిన కరెంట్ ఇలా అయింది కదా. అంటే 5 -5 ఎంత? 25 కదా. అంటే 2 రాయలేదు, 4 రాశాను. సో ఇంటూ ఏరియా డివైడెడ్ బై టైం. టైం ఎంత? 0.2 అంటే d∅/dt కదా EMF అంటే. కాకపోతే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ దిస్ సెకండరీ కాయిల్ ఎంత? 300. అది కూడా మనం మల్టిప్లై చేసుకోవాలి. 300 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ కాయిల్. అర్థమవుతుందా? ఓకే, next question. R bar is equal to 2t square I cap plus 3t j cap plus 9k cap అని ఇచ్చాడు.
వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద ఫస్ట్ 2 seconds? అంటే R1 బార్ ఎంతమ్మా? T0 పెట్టండి, 9k క్యాప్ వచ్చింది. R2 బార్ ఎంత? 2 seconds తర్వాత 2 స్క్వేర్ అంటే 8i క్యాప్, ఇదంత 6j క్యాప్ ప్లస్ 9k క్యాప్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఉన్నాడు. డిస్ప్లేస్మెంట్ అంటే R2 బార్ మైనస్ R1 బారే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది R1 బార్, ఇది R2 బార్, ఇదేంటిది S బార్. ఇది అంటే ఈ రెండు కలిపితే ఇది వస్తుంది కదా. R1 బార్ ప్లస్ S బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? R2 బార్. అప్పుడు S బార్ ఎంత అవుతుంది? R2 బార్ మైనస్ R1 బార్. ఈ రెండు మైనస్ చేద్దాం. ఈ రెండు మైనస్ చేస్తే మనకి 8i ప్లస్ 6j వచ్చింది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఎంత? √8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే √100 వచ్చింది. √100 అంటే 10 కదా, 10 యూనిట్స్ అంటే 10.00 అని పెడతారు. ఓకే, ఈజీయే కదా. నెక్స్ట్ అంటే పొజిషన్ వెక్టర్ ఇచ్చాడు. 2 seconds తర్వాత డిస్ప్లేస్మెంట్ ఎంత అడుగుతున్నాడు? 2 seconds అంటే ఇనీషియల్ గా ఎంత? T0 పెట్టండి, 9k క్యాప్ వచ్చిందా, తర్వాత R2 బార్ వచ్చింది. అర్థమైందా? ఈజీయే కదా. నెక్స్ట్ ఇంకో న్యూమరికల్ టైప్ క్వశ్చన్ ఉంది చూడండి. ఏ పార్టికల్ గోస్ ఫ్రమ్ A to B విత్ స్పీడ్ ఆఫ్ 40 kmph. విత్ స్పీడ్ ఆఫ్ 40 kmph A to B వెళ్ళింది, అలాగే B to C వెళ్ళింది. B to C it has gone with the speed of 60 kmph and it is given that AB is equal to 6BC అని ఇచ్చాడు. ఓకే, ఇది x అనుకుందాం. ఇది ఎంత అవుతుంది? 6x. అర్థమైందా? తర్వాత యావరేజ్ స్పీడ్ బిట్వీన్ A and C. యావరేజ్ స్పీడ్ ఫార్ములా చెప్పండి. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టైం ఎంతమ్మా? 6x బై, ఆన్సర్ దేంట్లో అడుగుతున్నాడు? kmph లో అడుగుతున్నాడు. ఓకే, 6x బై 40. డిస్టెన్స్ బై స్పీడ్ ఏంటి? టైమే కదా. ఇక్కడ డిస్టెన్స్ ఎంత? x బై 60. x కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. 7. 6 బై 40 అంటే 3/20 కదా. 3/20 plus 1/60. What is the LCM? 60 is the LCM. ఇక్కడ 3 9 plus 1 10. ఇది కట్ అవుతుంది, 6 పైకి వెళ్ళిపోద్ది. యావరేజ్ స్పీడ్ ఎంత వస్తుందమ్మా? 42 kmph. చెప్పండి, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. A నుంచి B కి 40తో వెళ్ళింది, B నుంచి C కి 60తో వెళ్ళింది. కాకపోతే AB is equal to 6BC అని ఇచ్చాడు. అంటే ఇది x అని తీసుకుంటే 6x అని తీసుకోవాలి కదా. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టైం ఎంత? 6x బై 40. ఇక్కడ టైం ఎంత? x బై 60. అదవుతుందా? 42 వచ్చింది. ఓకే, సో ఐ విల్ టైప్ దిస్ యాజ్ 42. ఇందాక ఎంత వచ్చింది? 10 వచ్చిందా? ఓకే, నెక్స్ట్ ఇంకోటి న్యూమరికల్ టైప్ ఇంకోటి ఇచ్చాడు. లెట్స్ గో ఫర్ దట్. An organ pipe at one end is vibrating in its first overtone. Open at one end అంటే క్లోజ్ పైపే కదా. ఫస్ట్ ఓవర్టోన్ అన్నాడు. ఫస్ట్ ఓవర్టోన్ అంటే ఇలా వస్తుంది. ఫస్ట్ ఓవర్టోన్ with another pipe open at both the ends. Open at both the ends, which is vibrating in the third harmonic. ఇది ఫస్ట్ ఓవర్టోన్ అంటే 3v/4L1 అని రాద్దాం. ఈజ్ ఇన్ రెజొనెన్స్. రెజొనెన్స్ అంటే ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ ఒకటే. దీని థర్డ్ హార్మోనిక్, దీని థర్డ్ హార్మోనిక్ ఎంత? 3v/2L అయినా 3v/2L. L1/L2 క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం. v క్యాన్సిల్ అయింది. దట్ ఇంప్లైస్ L1/L2 is equal to 2/4. 0.5 అంటే 0.50 అని పెడతారు. అర్థమవుతుందా? డైరెక్ట్ గా ఇది న్యూమరికల్ టైప్ కాదు, రేషియో ఇచ్చాడు. 1:2 is the answer. So first option is correct. ఓకే, ఈజీనా ఇది? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేద్దాం.
raindrops falling vertically downwards with a velocity of 5 meters per second. Raindrops ఇలా పడుతున్నాయి vertically downwards 5 meters per second. ఇదేంటి velocity of rain with respect to ground. A cyclist is moving northwards with a speed of 10 meters per second. ఆడు ఇలా ఇది నార్త్ అనుకుందాం, ఇటు పక్క ఈస్ట్. సరే ఇలా వెళ్తున్నాడు అంటే విజిఎం ఇలా తీసుకోవాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఏమో ఇలా వెళ్తుంది కదా, వాడు ఇలా వెళ్తుంటే రెయిన్ ఎలా పడుతూ ఉంటది, రెయిన్ ఇలా పడుతూ ఉంటది. ఈ యాంగిల్ అడుగుతున్నాడు, ఇది ఆస్కింగ్ యాంగిల్ ఆడికి ఎలా పడుతుంది. tan theta ఏంటి, ఇది సైక్లిస్ట్ ఎంత స్పీడ్ గా వెళ్తున్నాడు, 10 meters per second తో వెళ్తున్నాడు. అంటే tan theta ఎంత వస్తుంది, tan theta you will get it as 10/5. 10/5 అంటే ఎంత, 2a కదా. అంటే tan inverse 2 అని రాయాలి. tan inverse 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ above the south horizon అన్నాడు, tan inverse 2 above the north horizon అన్నాడు. నార్త్ హారిజన్ అంటే ఇలా రెయిన్ డ్రాప్స్ ఇలా పడుతుంది, వాడు టువర్డ్స్ నార్త్ వెళ్తున్నాడు అనుకోండి. టువర్డ్స్ నార్త్ వెళ్తున్నాడు, రెయిన్ ఇలా పడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే టువర్డ్స్ ద సౌత్ హారిజన్, ఇటు పక్క వాడికి సౌత్ వైపు పడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే వాట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. అంటే టువర్డ్స్ ద సౌత్ హారిజన్ ఇచ్చాడు, tan inverse 2 టువర్డ్స్ ద సౌత్ హారిజన్ ఇచ్చాడు. అర్థమవుతుందా? అంటే మన నార్త్ హారిజన్ అని కూడా ఇచ్చాడు, మన టువర్డ్స్ ద సౌత్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనం 60 volt సెల్ ఒకటి పెట్టాం, 60 volt సెల్. అలాగే దీనికి ఒక 400 kilo ohms కి కనెక్ట్ చేసాం. తర్వాత ఇక్కడ 200 kilo ohms ఉంది, దానిపైన ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసాం. వోల్ట్ మీటర్ కూడా ఎంత ఉంది, అది కూడా 200 kilo ohms ఏ ఉంది. ఓకే, then what is asking here, what is the reading of the voltmeter which is having 200 kilo ohms resistance? Reading of the voltmeter ఎంత? ఈ రెండు ప్యారలల్ కదా, ప్యారలల్ అంటే 200 into 200 by 200 plus 200 అంటే 400 వస్తుంది. ఇది 100 kilo ohms వస్తుంది. ఇదంతా కలిపి ఎంత వస్తుంది, 100 kilo ohms. ఈ 60 volts ఇక్కడ కొంత డ్రాప్ అవుతుందా? ఎలా డ్రాప్ అవుతుంది? V1 by V2 is 400 by 100 అని రాయాలా? ఈ 0 క్యాన్సిల్ అయితే 4:1 రేషియో. నాకు ఈ పార్ట్ కావాలి, ఇక్కడ ఎంత డ్రాప్ అయింది అది కావాలి. వోల్ట్ మీటర్ రీడింగ్ అంటే అదే కదా, 1 out of 5 parts out of 60 అంటే ఎంత, 12 volts is the answer. So first option ఉంది ఇక్కడ 12 volts is the answer. Okay, next ఇంకో క్వశ్చన్ చూడండి. అంటే కొన్ని మటుకు క్యాలిక్యులేషన్ కష్టంగానే ఉన్నాయా. A sphere and a cube of same material and same total surface area are placed in the same evacuated space turn by turn after they are heated to the same temperature. What is the ratio of initial rates of cooling in the enclosure? Okay, dq by dt formula ఏంటి ఇక్కడ, sigma a same total surface area, sigma a t power 4 minus t naught power 4 కదా. ఓకే, ఇదేమని రాయొచ్చు, dq by dt ని ms into dt by dt అని రాయొచ్చు. సర్ఫేస్ ఏరియా సేమ్ అన్నాడు, ఇది కూడా సేమ్ అని అన్నాడు. ఇదంతా కాన్స్టెంట్ అనుకోండి. సిగ్మా అంటే స్టెఫెన్స్ కాన్స్టెంటే కదా. dt by dt is inversely proportional to mass వచ్చింది. మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటి, మాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ డెన్సిటీ కదా, అంటే మాస్ బై వాల్యూమ్ ఇస్ డెన్సిటీ. అంటే మాస్ అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, అంటే రేట్ ఆఫ్ కూలింగ్ రేషియో అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ కూలింగ్ రేషియో అంటే ఏమొస్తుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఉంది. ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ స్పియర్ అన్నాడు, తర్వాత క్యూబ్ అన్నాడు. క్యూబ్ వాల్యూమ్ ఎంత, క్యూబ్ వాల్యూమ్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఫస్ట్ క్యూబ్ రాయాలి.
తర్వాత స్పియర్ రాయాలి. స్పియర్ ది వాల్యూమ్ ఎంత? ఇందాక సేమ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు కదా, 4πa² is equal to 6a². 4πr³ 4πr² is equal to 6a². ఇక్కడ నుంచి r/a ఎంత వస్తుంది? 3/2π హోల్ పవర్ హాఫ్. ఇది గుర్తుపెట్టుకోండి అలాగా. అంటే ముందు సర్ఫేస్ ఏరియా సేమ్ అన్నాడు, ఇప్పుడు వాల్యూమ్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. ఫస్ట్ క్యూబ్ దేశాను, తర్వాత స్పియర్ దేశాను. 4/3πr³. ఇది 3/4π ఇంటూ a³/r³ a³/r³ అంటే 2π/3 హోల్ పవర్ ఎంత వస్తుంది? హోల్ పవర్ 3/2 వస్తుంది. అంటే దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, x1/x2 అని రాస్తాను నేను. x1/x2 is 3/4π, ఇది ఓకే. తర్వాత 2π/3 బయట తీసేద్దాం. ఇంకోటి 2π/3 ఇంటూ హోల్ పవర్ హాఫ్, ఇది మిగిలిపోయింది. అర్థమవుతుందా? ఈ పై క్యాన్సిల్ అయింది, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, ఇది 3 క్యాన్సిల్ అయింది. సో x1/x2 ఎంత వస్తుంది? 1/2 ఇంటూ √2π/3. అంటే ఇది √2 ఎన్ని టైమ్స్ పోతుంది? √2 టైమ్స్ పోతుంది. అంటే మనకి ఎంత వస్తుంది? √π/6 is to 1. సో దిస్ ఇస్ ద ఆన్సర్. బాగా ఇచ్చారు కదా క్వశ్చన్. చెప్పండి. రేట్ ఆఫ్ హీట్ లాస్ ఆఫ్ హీట్ ఎంత? σA T⁴ - T⁴. ఏ సర్ఫేస్ ఏరియా సేమ్ అన్నాడు. సర్ఫేస్ ఏరియా ఈక్వేట్ చేసుకుని ఆర్ కి ఏ కి రిలేషన్ వచ్చింది. ఒకటేమో స్పియర్ అన్నాడు, ఒకటేమో క్యూబ్ అన్నాడు. ఆర్ కి ఏ కి రిలేషన్ వస్తుంది. సరే, dQ/dt అంటే ms ఇంటూ dt/dt అయినా రేట్ ఆఫ్ కూలింగ్ రేషియో అడుగుతున్నాడు. అంటే రేట్ ఆఫ్ కూలింగ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ కదా, బట్ మాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. వాల్యూమ్ అంటే సెకండ్ ది క్యూబ్, సెకండ్ దాన్ని ఫస్ట్ వేయాలి. సెకండ్ దాని వాల్యూమ్ a³, ఫస్ట్ దాన్ని 4/3πr³. అర్థమవుతుందా? సో పేపర్ ఎలా ఉంది? దిస్ ఇస్ పేపర్ 2. నెక్స్ట్ రేపు పేపర్ 3 డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఈజీగానే ఉంది కదా. కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్ కూడా టఫ్ ఉంది, చూసుకోండి. రైట్. ఇంకో నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇక్కడ ఒక 40 సెంటీమీటర్స్ దగ్గర ఒక సెంటర్ లైన్ నుంచి 40 సెంటీమీటర్స్ దగ్గర ఒక సోర్స్ పెట్టాడు. ఇక్కడ 2 స్లిట్స్ ఉన్నాయి, S1 అని S2 అని. ఓకే, అండ్ స్లిట్ సెపరేషన్ అంటే S1 S2 ఉంది కదా, స్లిట్ సెపరేషన్ 0.8 mm అని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది. అంటే ఇదంతా ఇది లోపల ఈ కంటైనర్, ఇదంతా కంటైనర్, ఇదంతా ఇక్కడ లోపల వాటర్ ఫిల్ చేయొచ్చు దీంట్ లోపల. ఓకే, అండ్ మనకి ఇక్కడ S1 S2 ని సీల్ చేస్తాడు విత్ 2 ఐడెంటికల్ గ్లాస్ ప్లేట్స్. S1 S2 ని 2 ఐడెంటికల్ గ్లాస్ ప్లేట్స్ తో సీల్ చేస్తాడు. ఓకే, 40 సెంటీమీటర్స్ అంటే ఇంకొంచెం కిందకి డ్రా చేద్దాం. దిస్ ఇస్ 40 సెంటీమీటర్స్. సరే, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇదేమో 2 మీటర్స్ దూరం ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు లైట్ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ లోని లైట్ మాక్సిమం ఇంటెన్సిటీ బ్యాండ్ అనేది ఫామ్ అవుతుంది, బ్రైట్ బ్యాండ్ ఫామ్ అవుతుంది ఇక్కడ. After liquid is poured into the vessel, it was found that the central bright. లిక్విడ్ ఇక్కడ దాకా ఫిల్ చేశాడు. లిక్విడ్ ఇక్కడ దాకా ఫిల్ చేసిన తర్వాత సెంట్రల్ బ్రైట్ మళ్ళీ అక్కడికే వచ్చింది, అదే పొజిషన్కి వచ్చింది. అంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ ఇలా వెళ్తుంది కదా, ఇక్కడ లైట్ కొంత ఇక్కడ కూడా పడుతుంది.
తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన లైట్ ఇలా వచ్చి ఇక్కడ పడుతుంది, ఇక్కడ నుంచి వచ్చిన లైట్ ఇలా పడుతుంది. ఓకే, ఇక్కడ యువతల పక్కన పాత్ డిఫరెన్స్ ఎంతంటే YD/D అని రాసేయచ్చు. యువతల పక్కన సేమ్ ఫార్ములా ఇటు పక్క ఏది అప్లై చేస్తున్నాం అదే ఫార్ములా ఇటు పక్క కూడా అప్లై చేస్తాం. Y ఎంతంటే 40 సెంటీమీటర్స్ అంటే 40 × 10⁻⁻2. స్మాల్ d అంటే 0.8 × 10⁻⁻3 డివైడెడ్ బై 2. ఇక్కడ ఆల్రెడీ పాత్ డిఫరెన్స్ ఉంది కదా, ఇదేమి ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ ఇక్కడ లేదు, ఇక్కడ ఎక్కడ ఉంది, కింద ఉంది, అంటే పాత్ డిఫరెన్స్ ఉన్నట్టే కదా. మరి ఇక్కడ కూడా కొంత పాత్ డిఫరెన్స్ వస్తుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ x అనుకోండి, ఇది కూడా x అనుకోండి, ఈ హైపోటెన్యూస్. పాత్ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే μx - x వస్తుంది. దీంట్లో ఎక్స్ట్రా పాత్ డిఫరెన్స్ వస్తుంది, μx అనే పాత్ డిఫరెన్స్ వస్తుంది. మనం మ్యూ కట్టాలి. అంటే సెంట్రల్ బ్రైట్ వస్తుందంటే అర్థం ఏంటి, అగైన్ ద పాత్ డిఫరెన్స్, అంటే ఈ పాత్ డిఫరెన్స్ ఇక్కడ ఇలా పైన ఈ పాత్ డిఫరెన్స్, ఈ పాత్ ఎక్కువ ఉంది ఈ పాత్ కన్నా. మరి పాత్ డిఫరెన్స్ 0 అవ్వాలంటే ఈ పాత్ ఎక్కువ అవ్వాలా, ఈ పాత్ దీనికన్నా. అర్థమవుతుందా? ఇది 20 టైమ్స్ పోయింది, 16 వచ్చింది. 16 × 10⁻⁻5 is equal to μ - 1 × x. ఓకే, ఈ x ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్స్ తీసేసుకుందాం. 10 సెంటీమీటర్స్ అంటే ఎంత, 0.1 మీటర్స్ అయినా. సో దిస్ గోస్ μ - 1 is equal to ఎంత వస్తుంది, 16 × 10⁻⁻4 అంటే 0.0016. అంటే మ్యూ ఎంత వస్తుందమ్మా, 1.0016. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమవుతుందా? ఇక్కడ ఎంత పాత్ ఉంది, పాత్ లెంత్ ఎంత ఉంది, μ × x ఉంది. ఇక్కడ దిస్ పాత్ లెంత్ ఈస్ x. అంటే ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఇక్కడ పాత్ డిఫరెన్స్ క్యాన్సిల్ అవ్వాలి, అప్పుడే కదా సెంట్రల్ బ్రైట్ వచ్చేది. మళ్ళీ ఈ పైన పాత్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది ఇందాక, ఇప్పుడు కింద పాత్ డిఫరెన్స్ పెరగాల, అప్పుడు రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోన్ ఉంది, ఈ కోన్ లోని ఒక R రేడియస్ ఉన్న చైన్ ఇలా స్లైడ్ చేసాం, ఇలా వదిలాం. దీని రేడియస్ ఎంత, R రేడియస్. ఈ సెమీ వెర్టెక్స్ యాంగిల్ ఎంత అన్నాడు, కోన్ది తీటా అన్నాడు. సెమీ వెర్టెక్స్ యాంగిల్ ఇస్ తీటా. ఈ కోన్ ని ఒమేగా యాంగులర్ వెలాసిటీతో తిప్పాడు. ఒమేగా యాంగులర్ వెలాసిటీతో తిప్పితే వాట్ ఈస్ ద టెన్షన్ జనరేటెడ్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద చైన్? దట్ ఈస్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద టెన్షన్ జనరేటెడ్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద చైన్? సరే, చైన్ ని మనం 2 డైమెన్షనల్ వ్యూ చూద్దాం. లెట్ us టేక్ ద 2 డైమెన్షనల్ వ్యూ ఆఫ్ ద చైన్. అంటే ఇక్కడ ఈ మొత్తాన్ని, ఇది ఆల్ఫా యాంగిల్, ఇది ఆల్ఫా యాంగిల్, ఈ మొత్తం రింగ్ లో చిన్న ఎలిమెంట్ తీసుకున్నాం. ఈ పార్ట్ ఆఫ్ ద రింగ్, ఈ పార్ట్ ని ఇలా పుల్ చేస్తుంటది కదా, దాన్నే టెన్షన్ అంటాం. అలాగే ఈ పార్ట్ ఆఫ్ ద రింగ్, ఈ పార్ట్ ఆఫ్ ద రింగ్, ఈ పార్ట్ ఇలా పుల్ చేస్తుంటది, అది కూడా టెన్షనే. ఇది ఆల్ఫా, ఇది కూడా ఆల్ఫా అవుతుంది కదా. అంటే టీ కాస్ ఆల్ఫాలు క్యాన్సిల్ అయిపోతాయి. సెంటర్ కి యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఏంటి, 2t sin ఆల్ఫా. 2t sin ఆల్ఫా సెంటర్ కి యాక్ట్ అవుతుంది. అర్థమైందా? మైనస్ ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఇలా పర్పెండిక్యులర్ గా ఉంటది, సర్ఫేస్ పర్పెండిక్యులర్ గా ఉంటది. అంటే తీటా, ఇది 90 - తీటా, ఈ లోపల తీటా, ఇది n cos తీటా అవుతుంది. ఇది n cos తీటా. అయితే మనకి పై ఏమవుతుందమ్మా, n sin తీటా అవుతుంది. వెర్టికల్ ఈక్విలిబ్రియం ఏమైనా వేద్దాం, n sin తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ dm ఎలిమెంట్ అని తీసుకుందాం, dm × g. వెర్టికల్ ఈక్విలిబ్రియం వెయిట్, ఇది ఆ స్మాల్ ఎలిమెంట్ వెయిట్. మరి హారిజాంటల్ గా కొంత యాక్సలరేషన్ ఉంది, అదే సెంట్రిపిటల్ యాక్సలరేషన్. హారిజాంటల్ యాక్సలరేషన్ ఏమని రాద్దాం, 2t sin ఆల్ఫా మైనస్ n cos తీటా ఈజ్ ఈక్వల్ టు mr ω² అని రాద్దామా? అంటే dm × r × ω² అని రాద్దాం. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏం కట్టాలి, టెన్షన్ కట్టాలి. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ బికాస్ ఆఫ్ ద రొటేషన్. n ఏమని రాద్దాం, 2t sin తీటా
2t sin theta minus n ఎంతమ్మా dm into g divided by sin theta into cos theta is equal to dm into r omega square. 2t sin alpha ni sin alpha బదులు alpha అని రాసేద్దాం. అంటే if alpha is small, sin alpha can be written as alpha. If alpha is small, అర్థమవుతుందా? dm ఏంటి ఇక్కడ? dm అంటే m by 2 pi r into r into 2 alpha. ఇది dm. అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది, r క్యాన్సిల్ అయింది. అంటే m by pi into alpha వచ్చింది. m by pi into alpha into g into cot theta is equal to m alpha by pi into r omega square. ఆల్ఫా రెండు వైపులా క్యాన్సిల్ అయింది, అర్థమవుతుందా? ఇక్కడ t 2t ఎంత వచ్చింది? m by pi బయట తీయండి. g cot theta plus cos theta by sin theta cot theta is okay. g cot theta plus r omega square. అంటే t ఎంత వస్తుందమ్మా? m by 2 pi into g cot theta plus r omega square. ఓకే, అర్థమైందా? అంటే ఇది యాక్చువల్గా 3 డైమెన్షనల్ ప్రాబ్లమ్. దాన్ని 2D కింద మార్చుకుందాం. అంటే రింగ్ యాక్చువల్గా ఈ కోన్ రొటేట్ అవుతుందంటే రింగ్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సెంటర్ కి ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? 2t sin alpha. బయటికి ఏమో n cos theta యాక్ట్ అవుతుంది. బయటికి అంటే 2t sin alpha మైనస్ n cos theta ఏమవుతుంది? mr omega square అయినా. అంటే ఇక్కడ dm అంటే ఇది రాయాలి, m by 2 pi r into r 2 alpha. dm అంటే ఈ చిన్న ఎలిమెంట్ మాస్, అర్థమవుతుందా? అరెస్ట్ అయినా ఇది పాజ్ చేసుకొని చూసుకోండి కావాలంటే. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ టెన్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రెండు మిర్రర్స్ ఇచ్చాడు, రెండు మిర్రర్స్, అండ్ ఇదొక మిర్రర్, ఇదొక మిర్రర్. ఇది మిర్రర్ 2 and this is mirror 1, and there is an angle theta between the two. And ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ v స్పీడ్ తో వస్తుంది. వాట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ of 2 with respect to image of 1? ఇది అడుగుతున్నాడు. యాక్చువల్గా వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ 2 ఎంతమ్మా? ఇది ఇలా వెళ్తుంది, ద ఇమేజ్ కూడా ఇలాగే మూవ్ అవుతుంది. అంటే vi క్యాప్ అని రాద్దాం, vi క్యాప్. బట్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మిర్రర్? అంటే ఇలా డ్రా చేయండి విని. వికి రెండు కాంపోనెంట్లు ఉన్నాయి, v cos theta ఒకటి, v cos theta ఒకటి, ఇటు పక్క ఏంటి v sin theta ఒకటి. అంటే theta కదా. v cos theta మారదు, అలాంగ్ ద మిర్రర్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏం మారదు. ఇది v sin theta ఉంటే, అంటే మనం మిర్రర్ దగ్గరికి వెళ్దాం అనుకోండి, ఇమేజ్ మన దగ్గరికి వస్తుంది కదా. అంటే v sin theta ఎలా ఉంటే దాని ఇమేజ్ వెలాసిటీ ఇలా ఉంటది, v sin theta పైకి ఉంటది. ఓకే, అంటే రిజల్టెంట్ ఇలా ఉంటది. అంటే ఇక్కడ v cos theta వచ్చింది, రిజల్టెంట్ v ఉంటది. ఈ రెండు రిజల్టెంట్ ఎంతమ్మా? √v square sin square theta plus v square cos square. మళ్ళీ v గా వచ్చేది, ఇది theta ఉంటది. రిలేటివ్ వెలాసిటీ అడుగుతున్నాడు కదా. అంటే యాక్చువల్గా v2i v1i ఈ రెండు మైనస్ చేస్తే నాకు దీన్ని మైనస్ చేసుకున్నాను అనుకోండి, మైనస్ ఇలా ఉంటది, ఈ పక్క ఉంటది మైనస్ vi. అంటే దీంట్లో ఈ వెలాసిటీలోంచి ఈ వెలాసిటీ తీసేయాలి, అదే కదా రిలేటివ్ వెలాసిటీ అంటే. అంటే కాకపోతే ఇది మైనస్ vi క్యాప్ అని పెట్టుకుంటాను, ఇలాగ ఉంటది కదా. రిలేటివ్ వెలాసిటీ మధ్యలో మైనస్ ఉంది కదా. అంటే ఈ వెలాసిటీకి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 180 మైనస్ 2 theta ఇలా ఉంది కదా. అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ 2 theta. రిజల్టెంట్ దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది? √v స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ v కాస్ 180 మైనస్ 2 theta. అంటే ఎంత వస్తుందమ్మా? 2v స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ theta.
అంటే ఎంత వస్తుంది 2v sin theta by 2 వస్తుంది 2v sin theta ఇది cos 2 theta కదా cos 2 theta ఓకే cos 2 theta 1 minus cos 2 theta ఏంటి 2 sin square theta అయ్యే కదా సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ us 2 is the answer న్యూమరికల్ లో అడిగాడు ఇది అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఐడియల్ మోనోఅటామిక్ గ్యాస్ ఉంది మోనోఅటామిక్ గామా ఎంత 5/3 అదొక కంటైనర్ లో ఉంది టెంపరేచర్ T ప్రెషర్ P ఉంది ఇంకో కంటైనర్ లో ప్రెషర్ 2P ఉంది టెంపరేచర్ ఏమో T/2 ఉంది వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ రెండో కూడా మోనోఅటామిక్ గ్యాస్ అది కూడా గామా 5/3 అంటే 3/2 kT కదా పర్ మాలిక్యూల్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ అంటే 3/2 kT అంటే K1/K2 ఏమవుతుంది T1/T2 అంటే ఎంత వస్తుంది ఆన్సర్ 2:1 ఓకే అండ్ ఎనర్జీ స్పెక్ట్రమ్ లాస్ట్ క్వశ్చన్ ఎనర్జీ స్పెక్ట్రమ్ ఆఫ్ బీటా పార్టికల్స్ నెంబర్ ఆఫ్ బీటా పార్టికల్స్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎనర్జీ మనకి ఇది ఎన్సీఆర్టీ బుక్ లో ఉంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బీటా పార్టికల్స్ అండ్ ఎనర్జీ ఓకే యూ విల్ బి గెటింగ్ దిస్ ఇస్ గివెన్ as the first option ఇది ఎనర్జీ ఇంటర్మీడియట్ ఎనర్జీ ఉన్న పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఎక్కువ ఎనర్జీ ఉన్న పార్టికల్స్ ఇంక వెళ్ళే కొద్ది తగ్గిపోతూ ఉంటాయి అదవుతుందా దిస్ ఇస్ ది గ్రాఫ్ ఓకే అండ్ టుడే ఐ డిస్కస్డ్ NTA Abhyas paper 2 okay hope you understood and if any doubts you have you just put it in the comment box okay bye